మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. మోషే సుఖోపవాసములోని 27వ దిన ధ్యానము. దైవలక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీకు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తినిచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్య మంగళస్థుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనపడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా నీయనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమేన్. సైతానును ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతానా, సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మను ఎదిరించుచు గద్దించుచున్నాము. గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నేను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడదురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగానున్న నిన్ను జయించినట్లే. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి కానీ లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపుల్లోనికి, నా మాటల్లోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియల్లోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను.
ఆమేన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనుల్లోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభు యొక్క రాకడకు మర్చిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవటము కూడా జరుగును. గనుక ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలో నుంచుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 27వ అధ్యాయము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకరుతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆవల బలిపీఠము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దానిని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాన్ని 2 ప్రక్కల ఉండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారి దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కను ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, నాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 దూరముల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణము గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్న నారతో చిత్రకారుని పనిగా చేయవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్న నారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెను. ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ప్రార్థన. తండ్రి, మోషే చేసిన ఉపవాసమును తలంచుకొని మేమును నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము. మోషే వంటి మనోనిదానము మాకు లేకపోయినను నీవు కరుణించుటను బట్టి ఈ ఏర్పాటును మేము జరిగించుకున్నాము గనుక నీకు వందనములు. నేటి దినమున మోషే ఉపవాసమును మాకు నేర్పించుటకు నీ వాక్యములో నుండి మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము.
ఆమేన్. బైబిల్లో ఉపవాసము చేసిన వారు అనేకులు ఉన్నారు. వారందరిలో ముగ్గురే గొప్ప ఉపవాస పరులు. వారు మోషే, ఏలియా, యేసు ప్రభువు. మోషే మొదటి 40 దినములను దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోషే దేవుని వంగే చూస్తున్నాడు గనుక ఆహారము, నీరు, నిద్ర అవసరము లేకపోయినది. ఎందుచేతనంటే ఆకలి, దాహము, నిద్ర మోషేకు లేవు. ఈ మూడింటికంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అతని ఎదుటనే ఉండగా వారిని చూస్తున్నాడు గనుక ఆకలి, దాహము, నిద్ర ఎందుకుండును? ఇదే గొప్ప మనోనిదానము. మోషేకు ఇది 80 సంవత్సరముల అనుభవము. మోషే రాజకుమార్తె బంగ్లాలో పెరిగింది. 40 సంవత్సరములు. మిద్యాను దేశములో యాజకుని ఇంట మందలను కాచిన కాలము 40 సంవత్సరములు. ఇవి 40 సంవత్సరములు కలిసి 80 సంవత్సరములు. అప్పటికి గాని మోషే నలిగిపోయి క్రొత్త మనిషి అయినాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు. మోషే ఇశ్రాయేలీయుడు, దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అయినప్పటికీ విగ్రహారాధకుడైన ఫరో ఇంటిలో 40 సంవత్సరములు ఉండుట అతనికి చాలా శ్రమగా ఉండెను. ఫరో ఇంటిలో అన్ని సౌఖ్యములున్నవి. అన్నము, పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, రాజవస్త్రములు ఉన్నవి. ఇవిగాక సర్వ విద్యలు నేర్పించిరి. మిద్యాను దేశములో విగ్రహారాధకుని ఇంట నుండి అతని మందను కాయుట అతనికి మరింత శ్రమ. గతిలేక ఉండిపోవలసి ఉండెను. ఇక్కడ ఎందుకు ఉండవలెను? నా స్వజనుల మధ్య ఉండకపోతేనే అనే శ్రమ. మిద్యాను దేశము నుండి నా స్వజనుల యొద్దకు వెళ్ళగలనా? వెళ్ళలేను. వెళ్ళితే నన్ను చంపుదురు. నా స్వజనులతో నేను యెహోవాను సేవించదనా? స్వదేశము వెళ్ళగలనా? స్వజనులతో ఉంటానా? ఇక నేను వెళ్ళలేను. తీరా వెళ్ళినను చంపుదురు. ఇది మరొక శ్రమ. ఈ 2 రకములైన శ్రమల మధ్యపడి నలిగిపోయినందున గొప్ప పనికి తయారైనాడు. అలాగే మోషేకు తాను తయారగుచున్నట్లు తెలియదు. కానీ దేవునికి తెలిసినందున కొండ మీద పొదలో దేవుడి మోషేకు కనపడి అతని చేత అద్భుతములు చేయించెను. పొదలో సూచనగా ఉన్న అద్భుతములు చూపించెను. కర్ర, పాము, నీరు, రక్తము. ఇతని చేత ఇన్ని చేయించినా ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు ఫరో రాజుకు భయపడి ఇంకెవరినైనా పంపమన్నాడు. మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకును ఇవ్వనై ఉన్నాడు. మోషే గడగడ వణికెను, మనమును వణికెదము. ఉపవాసము. మోషే మొదట 40 దినములు కొండ మీద ఉపవాసము చేసి కొండ నుండి క్రిందకు దిగవచ్చి పాపము చేసినాడు. అనగా కొన్ని చిన్ని తప్పులలో మోషే పడిపోయినాడు. మోషే ప్రజల మీద కోపపడినందుకు దేవుడు మోషే మీద కోపపడవలసినది. నీకు ప్రజల మీద కోపం వస్తే నేను వ్రాసి ఇచ్చిన పలకలను ఎందుకు పగలగొట్టితివి అని అనవలసినది. కానీ అట్లా అనలేదు, కోపపడలేదు. కానీ మోషే పలుకులు బద్దలు కొట్టి కొండపైకి మరలా ఎక్కి వెళ్ళెను. మోషే పాత నిబంధన కాలపు భక్తుడు కనుక కోపపడినాడు. మనమైతే క్రొత్త నిబంధన కాలపు వారము గాన కోపపడవలనని మనకు లేదు గనక కోపపడరాదు. క్రొత్త నిబంధనలో శాపము లేదు. దేవుడు అన్నది సన్నిధి, ఉన్నది సన్నిధి కనుక సన్నిధి ఎక్కడ పడితే అక్కడే ఉన్నది. అయ్యగారు మంచం మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. కుర్చీ మీద ఉన్నప్పుడు, కూటములలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనకున్నది. ప్రభువు అన్నది ఏమనగా, నా సన్నిధి మీకు తోడయుండును. అది బైబిల్లో ఉన్నది. మనము నమ్మితే మనకు కూడా తోడయుండును. గిద్యోను ఏమన్నాడు? ఇశ్రాయేలు ఏమన్నారు? దేవుని సన్నిధి మాకు తోడై ఉంటే మాకు ఈ శ్రమలెందుకు, తెగుళ్ళెందుకు అని విసుక్కున్నారు. అందుచేత దేవుడు గొర్రెపిల్లను తీసుకొని వచ్చి బలివేయమన్నారు. ఆ బలివేయబడిన గొర్రెపిల్లను తిన్నందున వారు ఐగుప్తు నుండి దాటిపోయినారు గనక సీనాయి కొండ మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చినాడు. మోషే కొండ దిగి వచ్చుచు ఇశ్రాయేలుల విగ్రహారాధనను చూచి వాటిని పగలగొట్టెను. అయితే ఆజ్ఞలను మొదటగా పగలగొట్టినది ఎవరు? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏది? నేనే నీ దేవుడినైనా యెహోవాను, నేనే దేవుడను అని దేవుడు చెప్పితే కొండ క్రింద ఇశ్రాయేలీయులు ఈ బంగారపు దూడే మా దేవుడు, మమ్మను ఐగుప్తుల నుండి తీసుకుని వచ్చెను అని అన్నారు.
అలా అనుట ద్వారా వీరు ఈ ఆజ్ఞలను బద్దలు కొట్టినారు. అందుచే వారే దేవుని ఆజ్ఞలను బద్దలు కొట్టి మొదటిసారిగా పాపము చేసిరి. అందుచేత వారి పాపము క్షమింపకూడదు గనక దేవుడు క్షమించనన్నాడు. కానీ మోషే ప్రజల పాపము క్షమించితేనే కానీ వల్ల కాదు అని బ్రతిమలాడి పట్టుబట్టగా మోషేను బట్టి దేవుడు వారిని క్షమించినాడు. మోషే పాపము ఏదంటే రాతి పలకలు పగలగొట్టినాడు, కానీ ఆజ్ఞలు పగలగొట్టలేదు. అందుచేత దేవుడు మోషే పాపమును క్షమించినాడు. మోషే చేసిన ఉపవాస దినములు 80, అట్లే మనము చేయవలను అని వ్రాయబడలేదు. మోషే చేసినాడని మనము చేస్తే చిక్కిపోదము, చనిపోవడము కూడా జరుగును. గనక మోషే చేసినట్లు చేయకండి. అద్భుతములు మోషే 2 సార్లు 80 దినములు చేసినను శరీరమునకు బలము వచ్చినది, ఆత్మకు కూడా బలము వచ్చింది. మోషే ఇంటిలో నుండి జమ్ము పెట్టెలోనికి, అక్కడ నుండి ఫరో ఇంటిలోకి, అక్కడ నుండి మిద్యాను అరణ్యములోనికి, అక్కడ నుండి ఐగుప్తుకు, అక్కడ నుండి సీనాయి పర్వతమునకు, అక్కడ 80 దినములు ఉపవాసమునకు దేవుడు తయారు చేసెను. ఏలియా మోషే తర్వాత కొన్ని వందల ఏండ్లకు ఏలియా వచ్చాడు. ఇతడు మరీ అసాధ్యుడు. మోషే ఉపవాసము గడ్డు అని అనుకుంటే ఏలియా ఉపవాసము అంతకంటే గడ్డైనది. దివారాత్రులు నడిచినాడు. ఆ ఘటము అటువంటిది. మోషే వల్లే మీరు కూడా చేయండి అని వ్రాయబడలేదు గనక మనము చేయరాదు. యేసు ప్రభువు మోషే ఉపవాసము కంటే, ఏలియా ఉపవాసము కంటే మరీ అద్భుతకరమైన ఉపవాసము ప్రభువు చేశారు. అది అయ్యగారికి తెలుసును, కానీ వివరించుటకు శక్తి లేదు. ఉపవాస సమయంలో ప్రభువుకు నిమిషము శోధనలే. దీవెన అయినను వాటన్నిటినీ ఆయన జయించినట్లే ఈ 40 దినములలో మీరు ప్రభువు వంటి మనోనిధానముతో ఉపవాసము చేసి సమస్తమును జయించగల శక్తి పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కిడి నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మరణాత.